हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు అయితే మనం హ్యాండ్స్ కి చాలా మందికి అంత బ్లౌజ్ అంతా ఫినిషింగ్ వచ్చిన తర్వాత చంకలో ముడతలు రావడం, హ్యాండ్స్ పట్టేసినట్టు రావడం, అసలు కరెక్ట్ గా ఫిట్టింగ్ కుదరకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి। మనం ఎక్కడ పొరపాటు చేస్తాము అనంటే ఒక్కసారి అయితే ఈ వీడియో చూసేసేయండి। 3 మినిట్స్ లో అయితే పెట్టేశాను। ఇప్పుడు 6 ఇంచులకి మనం బ్లౌజ్ హ్యాండ్ అనేది తీసుకుంటున్నాము। ఈ 6 ఇంచులకి తీసుకున్నప్పుడు చాలా మంది పొరపాటుగా 3.5 ఇంచుల లోతు తీసుకుంటారు। అలా 3.5 ఇంచుల లోతు తీసుకుంటే మనకి పట్టేసినట్టు వచ్చేస్తుంది। అలా కాకుండా మీరు 3 ఇంచులకు మాత్రమే ఈ లోత్ అనేది తీసుకోండి। తీసుకున్న తర్వాత రెండు సైడ్ల నుండి కూడా కొల్చుకొని మార్క్ అనేది వేసేసుకొని స్ట్రేట్ లైన్ అనేది వేసేసుకోండి। ఎందుకంటే మనం లాంగ్ హ్యాండ్స్ కదా 6 ఇంచులు అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కదా అని అనేసి 3.5 ఇంచులకు పెట్టేసుకుంటాం। అలా పెట్టేసుకోకూడదు। చూడండి ఇక్కడ లూజ్, మన హ్యాండ్ లూజ్ ఎంత అనేది చూసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత 7 ఇంచులకి ఉంది మనకి। మనం ఖర్చు ఎంత ఇంచులు పెట్టుకుంటున్నాం। ఇది మార్క్ చేసేసుకున్న తర్వాత మనము కరెక్ట్గా ఇక్కడ ఒక 2 మెథడ్స్ అనేవి పాటించాలి ఖచ్చితంగా। నేనైతే ఈ టిప్ని అయితే ఫాలో అవుతాను। ఇప్పుడు మనకి ఏంటంటే ఒకటి కర్వ్ స్కేల్ వచ్చింది కదా, ఆ స్కేల్ మీ దగ్గర ఉంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాని ద్వారా కరెక్ట్ ఫిట్టింగ్ ఎలా వస్తుంది నార్మల్గా కాకుండా, అది ఒకసారి చూసేసేయండి। చూడండి ఇక్కడ షోల్డర్ నుండి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకోండి। ఇక్కడ స్ట్రేటే ఉండాలి ఎప్పుడు కానీ, ఇక్కడ స్ట్రేటే ఉండాలి। మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి రౌండ్ అనేది తీసేస్తారు, అలా రౌండ్ తీయొద్దు, ఇక్కడ స్ట్రేట్ అనేది ఉండాలి। ఇప్పుడు చూడండి నేను ఆన్లైన్లో కర్వ్ స్కేల్ ఆర్డర్ చేస్తానని చెప్పాను కదా, ఆ కర్వ్ స్కేల్ వచ్చింది। దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పటి నుండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చంకలో ముడతలు అస్సలు రావు, పట్టేసినట్టు ఉండదు, కరెక్ట్ కొలతలతో మనం పెట్టేసుకోవచ్చు। అది ఏ విధంగా అనేది ఒకసారి చూసేసేయండి। చూడండి ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత నేను స్ట్రైట్గా ఉండాలని ఒక మార్క్ వేసేసుకున్నాను కదా, ఈ మార్క్ దగ్గర స్ట్రైట్గా ఉండాలి। స్ట్రైట్గా ఉన్న తర్వాత స్కేల్ని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి। చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం కరువు అనేది ఈ విధంగా తిప్పుకోవాలి। చూడండి ఈ స్కేల్లో సన్నగా ఉంది కదా, ఇది ఈ వైపు ఖర్చు వైపు ఉండేలా పెట్టుకున్న తర్వాత మనకి లోతు అంటే రెండిటి మధ్యలో లోతు ఎక్కడన్నది మనకి తెలుస్తుంది కదా, కొలవకపోయినా మనం ఎంత లోతు పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ పెట్టుకోవాలి। ఈ విధంగా కాకుండా చూడండి ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా, ఇంతకు ముందు తోక మాదిరిగా ఉన్నదేమో మనం ఖర్చులకే పెట్టుకున్నాము, ఇప్పుడు అలా కాకుండా చూడండి ఇక్కడ భుజం అంటే షోల్డర్కే పెట్టుకున్నాం। ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఇలా కరువు తీసేసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, ముడతలు అస్సలు రావు।